మనందరికీ తెలుసు భారతదేశం ఎంత గొప్పదో. భిన్నత్వంలో ఏకత్వానికి అర్థం చెప్పే ఏకైక దేశం మన భారతదేశం. ఇందులో సైన్స్ కూడా అందరికి ఉన్న రహస్యాల కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లుగా అయితే అందులో మొదటిది వచ్చేసరికి అనంతపురం లేపాక్షి వీరభద్ర దేవాలయం అండి. ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఈ స్తంభం భూమికి తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీనికి ఒక పలచని వస్త్రం కానీ ఒక పేపర్ లాంటిది ఈ చివర పెడితే ఆ చివరికి చాలా ఈజీగా వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. దీన్ని చూసి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అప్పుడు బ్రిటిషర్లు కూడా దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి విఫలమయ్యారు. రెండవది ఉత్తరాఖండ్ అస్థిపంజరాల సరస్సు. ఇక్కడ ఇది హిమాలయాల్లో ఉంటుంది. ఇక్కడ భారీ వర్షం పడేటప్పుడు కొన్ని వందల అస్థిపంజరాలు ఒడ్డుకొస్తూ ఉంటాయి. ఇది 9వ శతాబ్దానికి చెందిందని పరిశోధనలు నిర్ధారించారు. అప్పుడు భయంకరమైన వడగళ్ల వాన వల్ల అక్కడ చాలా మంది మరణించడం వల్ల నేటికి కూడా అస్థిపంజరాలు ఒడ్డుకొస్తూ ఉంటాయి. మూడోది చూసుకుంటే శనిసింగ్నాపూర్ మహారాష్ట్ర అండి. ఈ గ్రామంలో తలుపులు ఉండవు, ఇళ్లకు తలుపులు ఉండవు, బ్యాంకులకు తలుపులు ఉండవు. నాలుగోది మహాకుంభమేళ. ఇది అంతరిక్షంలో కూడా కనబడే ఒక అద్భుతం. భారతదేశంలో జరిగే మహాకుంభమేళ ఇది ఎంత అద్భుతమో అందరికీ తెలుసు. అత్యంత జనాభాతో కూడిన కార్యక్రమం ఈ మహాకుంభమేళ. ఇది అంతరిక్షం నుండి చూసినా అంతే అద్భుతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఐదవది ఎలకల దేవాలయం. అందరికీ నవ్వొచ్చుండొచ్చు. ఎలకల దేవాలయం కర్ణిమాత, రాజస్థాన్. ఈ దేవాలయంలో వేల కొద్ది ఎలకలు ఉంటాయి. అక్కడ భక్తులు వీటిని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ ఎలకలు ఉండేటప్పటికి కూడా అక్కడ ప్లేగు వంటి వ్యాధులు మాత్రం రాలేదు. ఆ రోజు బుల్లెట్ బాబా దేవాలయం జోధ్పూర్ సమీపంలో ఒక వింత ఆలయం ఉంది. ఈ దేవాలయంలో విగ్రహానికి బదులు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ని పూజిస్తూ ఉంటారు. 1988లో ఓం బన్నా అనే వ్యక్తి బుల్లెట్ మీద వెళ్తూ మరణించాడు. పోలీసులు ఈ బుల్లెట్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం అయ్యేసరికి ప్రమాదం జరిగిన చోటికి బుల్లెట్ వెళ్ళిపోతూ ఉండేది. ఇది ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. మన భారతదేశ గొప్పతనం కోసం మనం ఎంత చెప్పుకున్నా ఎంత తెలుసుకున్నా తక్కువే.